హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ అండ్ బాను వ్లాగ్స్. సో ఈరోజు అయితే మా ఇండియాలో ఫస్ట్ డే ఎలా గడిచిందో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోలో చూసారు కదా, లేఖ్యా బర్త్డేకి లేఖ్యాకి సర్ప్రైజ్ ఇచ్చాము స్కూల్కి వెళ్ళేటప్పుడని. ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా చిన్నోడు కూడా అక్కడే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే వచ్చేసాము 10 o'clock అలా. ఇంక ఇంటికి వచ్చాక మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి చిన్నోడిని అయితే ఒక 11 o'clock అలా పడుకొని పెట్టాము. ఇంకా మేము కూడా ఆల్రెడీ మాకు ఫ్లైట్లో అయితే నిద్ర లేదు, ఇంకా మంచిగా నాప్ వేసాము. ఇంకా మార్నింగ్ పడుకున్న వాళ్ళవి ఈవినింగ్ 5 o'clock అలా లేసాము. ఇంకా చిన్నోని కూడా లేపుతుంటే తనైతే లేయట్లేదు, బికాస్ వాడికి అక్కడ నైట్ టైం కదా, సో మంచి నిద్రలో అయితే ఉన్నాడు. ఇంకా వాడిని అలానే మెల్లగా లేపి ఇంకా వాడిని రెడీ చేసుకొని ఇంకా మేము కూడా అప్పుడైతే కొద్దిగా ఇంట్లో లంచ్ చేసేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరి లేకే వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో నార్మల్గా మనకి ఇండియా టైమింగ్స్లో అక్కడికి డిఫరెంట్ ఉంటుంది కదా, సో మాకు అక్కడ నైట్ టైమ్స్ కాబట్టి మాకైతే మంచిగా నిద్ర పట్టింది. ఇంకా చిన్నోడిని కూడా తను లేపుతుంటే తనైతే లేయట్లేదు. ఇంకా ఎలాగో కొద్దిసేపు అయితే వాళ్ళని డైవర్ట్ చేసి లేపాము పాపము. కానీ ఇక్కడికి వచ్చాక తనైతే అందరితో కలవడానికి ఫస్ట్ డే కదా ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా ఓన్లీ బాను దగ్గర మా దగ్గరే ఉంటున్నాడు. ఇంకా వాడికి నిద్ర టైం కదా, చాలా క్రాంకీ అయితే అవుతున్నాడు. కొద్దిసేపు అయ్యాక ఇంకా బాలకృష్ణ బావ దగ్గరికి అయితే వెళ్ళాడు బాగానే. ఇంకా బలూన్స్ అవన్నీ చూసి తనైతే బాగా ఎక్సైట్ అయ్యి కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. ఇంకా మేము ఇక్కడికి వచ్చి అన్నీ డెకరేట్ అయితే చేద్దాం అనుకున్నాము, కానీ పడుకోవడం వల్ల అసలుకి ఇక్కడికి జల్దీ రావడమే కుదరలేదు. ఇంకా లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా పిల్లలందరూ ఒక్కొక్కరే రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా చిన్నోడు కూడా వాళ్ళందరినీ చూసి బాగానే ఎగ్జైట్ అయ్యాడు స్టార్టింగ్లో. ఇంకా పోతూ ఇంకా వాడికైతే నిద్ర టైం ఇచ్చేసింది కదా, ఆల్రెడీ నిద్రలో అయితే లేపేశాము. ఇంకా అందుకని ఏడుస్తూ ఉన్నాడు, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళలేదు, నా దగ్గర బాగా దగ్గర అయితే ఉన్నాడు. సో ఇంకా లేఖ్యా బర్త్డే అయితే ఇది తనది 10 years బర్త్డే. సో అందరూ వాళ్ళ రిలేటివ్స్ మాత్రమే ఎప్పుడు పిలిచి కేక్ కటింగ్ అయితే చేస్తారు. ఈ ఇయర్ కూడా అలానే ఇంకా మేము వచ్చాం కదా, ఇంకా అందరూ అయితే ఇక్కడికి వస్తున్నారు మమ్మల్ని చూడడానికి. సో చిన్నోడిని అయితే చూడడానికి అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో మేము కూడా ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా ఇండియా వచ్చాక, సో మేము కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఇంకా అందరూ వచ్చేసాక ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో మీరు కూడా చూసేయండి. హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ అయ్యాక పిల్లలందరికీ జ్యూస్ కేక్స్ అని ఇస్తే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. Use it right away from tomorrow onwards. Thank you for such gifts you gifted us. I mean me. ఇక్కడైతే భాను వాళ్ళ బ్రదర్కి హైదరాబాద్లో బేకరీ ఉంది. ఇంకా తనైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఒక కేక్ అయితే తీసుకొస్తారు లాస్ట్లో. సో ఇంకా తను తెచ్చిన కేక్ కూడా మళ్ళీ ఇక్కడ కట్ చేసాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ లేఖ్యా, హ్యాపీ బర్త్డే టు యూ.
కేక్ కటింగ్ అంతా అయిపోయాక డిన్నర్ అయితే చేసాము. డిన్నర్ కూడా భాను వాళ్ళ పిన్ని వాళ్ళు క్యాటరింగ్ చేస్తారు, వాళ్ళే ఎవ్రీ ఇయర్ చేసి తీసుకొస్తారు. ఇంకా వాళ్ళు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా డిన్నర్ అయితే చేసాము, చిన్నోడు కూడా పెట్టి తను అయితే పడుకోబెట్టాము. ఇంకా లేకే కూడా వాళ్ళ తమ్ముడి దగ్గర పడుకోవాలని లేకే కూడా పడుకుంది. లేకే అడిగి మరి నేను ఈరోజు సోమత్ దగ్గరే పడుకుంటానని పక్కనే పడుకునేది, కానీ చాలాసేపు వరకు తనైతే పడుకోలేదు, వాళ్ళ తమ్ముడిని చూస్తూ ఉండిపోయింది. సో వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఇంకా చిన్నోడైతే నైట్ 2 o'clock కల్లా లేచాడు. ఇంకా అది మాకు మార్నింగ్ టైం కదా, సో ఇంకోటి ఫ్రెష్గా లేచి మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా వాడితో పాటు మేము కూడా వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టడం అలా ఇండియా టైంకి అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది. ఇంకా అప్పుడు లేచి వాడికి తినిపించి మళ్ళీ అయితే పడుకోబెట్టాము. ఇంకా మార్నింగ్ ఇలా లేచి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా మా దగ్గరికి అయితే రాలేదు వాడు, వాళ్ళు పెద్ద దగ్గర ఉండి మాకైతే బాయ్ చెప్తున్నాడు. బాయ్ 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 ఉండు బాయ్. ఇంకా భాను అయితే ఇక్కడ ఇండియాలో ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తాను, అంటే అప్పుడు డ్రైవ్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ యూఎస్ వెళ్ళాక అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా డ్రైవింగ్, సో అక్కడికి ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా దగ్గరకు ఉంటాయి కదా, సో స్టార్టింగ్లో అయితే భయపడి కొద్దిగా తోలడానికి ఇబ్బంది పడ్డాడు. దాని తర్వాత మళ్ళీ ఒక 1 hour తర్వాత కొద్దిగా సెట్ అయ్యాడు. కానీ ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ తోలొచ్చి ఇక్కడ స్టార్టింగ్లో తోలాలంటే కష్టం అవుతుంది. సో నేనైతే కొద్దిసేపు భయపడ్డాను, ఇంటికి వెళ్తామా లేదా అనేసి. మళ్ళీ అయితే ఇంకా తనైతే పికప్ చేసుకున్నాడు. సో ఇంకా అలా అయితే మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని ఇంకా ఇక్కడ చిన్నోడైతే మంచిగా తనుజ్తో అయితే ఆడుకుంటున్నాడు. సో తనైతే తనుజ్తో బాగా అలవాటైపోయిండు. ఇంకా అక్కడ మంచిగా తనుజ్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేమైతే ఇంకా బెంగళూరు అయితే వెళ్ళాము. బెంగళూరుకి వెళ్ళి మమ్మీ వాళ్ళకి అక్కడ సర్ప్రైజ్ చేసి అక్కడి నుంచి అయితే మేమైతే చెన్నైకి వెళ్ళాల్సి ఉన్నది. సో మార్నింగ్ అయితే బావకారు తీసుకొని మేమైతే చెన్నై అయితే బయలుదేరాము. ఇంకా వెళ్తూ దారిలో అయితే ఇక్కడ ముల్బాగుల దగ్గర ముల్బాగు దోశ అయితే తిన్నాము, చాలా బాగుండే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. అలానే బెంగళూరులో కేసరిబాత్ అయితే సూపర్ ఉంటుంది. సో ఇంకా అది కూడా చాలా క్రేవింగ్గా ఉన్నాం మేము, అది కూడా టేస్ట్ చేసాము, చిన్నోడికి కూడా టేస్ట్ చేయించాము, చాలా బాగుండే ఇక్కడ ముల్బాగుల దోశ అలానే కేసరిబాతు. సో ఇక్కడైతే మేము తినేసి ఇక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్గా మళ్ళీ మేము చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మేమైతే ఆఫ్టర్నూన్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉన్నది. ఆఫ్టర్నూన్కి రీచ్ అయితే మేము అక్కడ మాకు అపాయింట్మెంట్ ఉంది ఈరోజు. సో ఈరోజు అయితే బయోమెట్రిక్స్ ఉంది. సో అందుకని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము, ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే రెడీ అయ్యి మళ్ళీ అయితే వీసా ఆఫీస్కి అయితే వెళ్ళాము బయోమెట్రిక్స్కి. సో చిన్నోడైతే ఫస్ట్ టైం ఆటో ఎక్కాడు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడైతే. బాగుందా ఆటో ఆటో ఆటో. ఇంకా బయోమెట్రిక్స్ అయితే ఆ రోజు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకైతే వీసా ఇంటర్వ్యూ ఉన్నది. సో చాలా టెన్షన్గా అయితే పడ్డాము. ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ ఎలా అవుతుందో ఏంటో అని. ఇప్పుడైతే ట్రంప్ది నడుస్తుంది కదా, సో అందుకనే చాలా టెన్షన్ పడ్డాము. కానీ మాకైతే వీసా అయితే అప్రూవ్ అయిపోయింది ఈజీగానే. చాలా క్వశ్చన్స్కి అయితే ప్రిపేర్ అయ్యాడు బాను, కానీ ఈజీగా ఒక 5 minutesలోనే వాళ్ళు జస్ట్ 2 questions అయితే అడిగారు, దానికి ఆన్సర్ చెప్తే ఈజీగానే అప్రూవ్ అయిపోయింది వీసా. సో ఒక పెద్ద రిలీఫ్ అయితే అయిపోయింది వీసా స్టాంపింగ్ అయిపోతే. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ హోటల్కి అయితే వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా వెరైటీస్ ఉండే, ఇడియప్పం, కేసరిబాత్, అలానే ఇడ్లీ, పూరి, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మామూలుగా మాకు యూఎస్లో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చాలా మిస్ అవుతాము. సో ఇంక ఇక్కడికి వచ్చాక ఆ క్రేవింగ్ అయితే ఫస్ట్ డేనే తీరింది అనిపించింది. సో చాలా బాగా ఇద్దరు ఎంజాయ్ చేసాము బ్రేక్ఫాస్ట్ని. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాక చిన్నోడికి కూడా పెట్టేశాము. ఇంక ఇక్కడ నుంచి అయితే కొద్దిగా అయితే ప్యాక్ చేసుకున్నాము. చిన్నోడికి రిటర్న్ వెళ్ళేటప్పుడు కొద్దిగా తింటాడు అనేసి పెరుగన్నం అయితే తీసుకున్నాము. అలానే పొంగల్ అయితే కొద్దిగా ప్యాక్ చేసుకుని రిటర్న్ బెంగళూరుకి అయితే ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోయాము. చూసారు కదా ఈ చిన్న వ్లాగ్. మీ అందరూ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.